అసెంబ్లీ ఎన్నికల వేళ పలు కీలక అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ బీహార్లో జంగిల్ రాజ్ను ప్రస్తావించారు. లాలూ ప్రసాద్ హయాంలో హత్యలు, కిడ్నాప్లు వంటి అరాచకాలు జరిగేవని, నితీష్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అవి తగ్గిపోయాయని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ప్రధాని మోదీ అన్నట్లుగా వాస్తవంగా బీహార్లో జంగిల్ రాజ్ అంతమైందా? బీహార్ ప్రజలకు చీకటి రోజులు పోయాయా? అలాంటి పరిస్థితి నుంచి బీహార్ ప్రస్తుతం ఎంత దూరం వచ్చిందనే అంశాలపై ఎన్నికల వేళ బీహార్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2 దశలో జరగనుండగా తొలి విడత ఎన్నికలకు మరికొన్ని రోజులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓవైపు ప్రత్యర్థులపై విమర్శలు, మరోవైపు ఓటర్లకు వరాలు ప్రకటిస్తూ రాజకీయ పార్టీలు దూకుడును ప్రదర్శిస్తున్నాయి. తొలి విడత ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం ఉండడంతో ఈసారి ఎన్నికల్లో ఏ అంశాలు కీలకంగా మారనున్నాయనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం దేశంలో వెనుకబడిన రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి. బీహార్ ఇప్పటికీ ఇంకా చాలా వెనుకబడింది. బీహార్ ప్రజలను ప్రస్తుతం ఎన్నో సమస్యలు పీడిస్తున్నాయి. బీహార్ పేదరికం, నేరాల రేటులో హెచ్చుతగ్గులు, గౌరవంగా జీవనం, అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. బీహార్ ఇటీవలి కాలంలో సుపరిపాలన, ఆర్థికాభివృద్ధిలో కొంత సత్ఫలితాలను సాధించగలిగింది. కానీ మిగిలిన అంశాల్లో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మాత్రం బీహార్ చాలా వెనుకబడి ఉంది. ప్రధాని మోదీ ఇటీవల జంగిల్ రాజ్ను ప్రస్తావించారు. లాలూ ప్రసాద్ హయాంలో హత్యలు, కిడ్నాప్ వంటి అరాచకాలు జరిగేవని, నితీష్ ప్రభుత్వం వచ్చాక అవి తగ్గిపోయాయని ఇటీవల ప్రధాని మోదీ పేర్కొన్నారు. మోదీ అన్నట్టుగా నిజంగా బీహార్లో జంగిల్ రాజ్ అంతమైందా? బీహార్ ప్రజలకు చీకటి రోజులు పోయాయా? అలాంటి పరిస్థితి నుంచి బీహార్ ప్రస్తుతం ఎంత దూరం వచ్చిందనే అంశాలపై ఎన్నికల వేళ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలో ఎలాంటి దారుణాలు జరిగాయి, నితీష్ పాలనలో అలాంటివి జరగడం లేదా అన్న అంశాలపై బీహార్ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి 1992 నుంచి 2004 మధ్యకాలంలో జంగిల్ రాజ్ అనేది రాజకీయ ప్రచారం కాదు. ఆ కాలంలో బీహార్లో 32,085 కిడ్నాప్లు జరిగాయి. అంతేకాదు అక్కడి ప్రజలు బలవంతపు వసూళ్లు, భయంతో జీవనం సాధించాల్సిన దుస్థితి ఉండేది. 2001లో బీహార్లో 3,643 హత్యలు జరిగాయి. ఇక అప్పటి నుంచి 2 ఏళ్ల తర్వాత అంటే 2003లో అవి 3,771కి చేరుకున్నాయి. ఈ కాలంలోనే ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్యకు గురయ్యారు. మరో ఐఏఎస్ అధికారి బీబీ విశ్వాస్ భార్యతో పాటు ఆమె తల్లి, మేనకోడలిపై అత్యాచారం జరిగింది. బీహార్ రాజకీయాల్లో వీధి రౌడీల నేరాలకు మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. నేరస్తులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించేవారు. ఆర్జేడీ నేతలు వారిని బెదిరించేవారు. ఎవరైనా సంపన్నులో కనిపించినా, కారు ఉన్నా, వ్యాపారం విజయవంతమైన కిడ్నాప్లకు గురయ్యేవారు. విద్య, ఉపాధి ఆ కాలంలో ప్రాధాన్యాంశాలుగా ఉండేవి కావు. లాలూ హయాంతో పోలిస్తే నితీష్ ప్రభుత్వ హయాంలో బీహార్లో కంటికి కనిపించేంత వచ్చిన మార్పు ఏదైనా ఉందంటే అది శాంతి భద్రతల అంశమని చెప్పొచ్చు. 2018లో నేరాల రేటు ప్రతి 1,00,000 మందికి 222.1గా నమోదైంది. అది జాతీయ సగటు 383.5 కంటే తక్కువ కావడం విశేషం. నితీష్ మొదటిసారి అధికారం చేపట్టిన సమయంలోనే నేరస్తులతో రాజకీయ నేతల సంబంధాలను కొనసాగించలేదు. అంతేకాదు నేర చరిత్ర కలిగిన రాజకీయ నేతలు షాబుద్దీన్, ఆనంద్ మోహన్, సూరజ్ భాన్ సింగ్ వంటి నేతలపై విచారణను త్వరగా పూర్తి చేసి జైళ్లకు పంపారు. నితీష్ అధికారంలో ఉన్న 2005-2019 మధ్య బీహార్లో 9.5% హత్యలు తగ్గాయి. రాత్రులు బయటకు రాలేకపోవడం నుంచి బీహార్ రాష్ట్రం బయటపడింది. దేశంలోని ఇతర నగరాల్లో మాదిరిగానే పాట్నా ప్రజలు రాత్రులు ఎలాంటి భయం లేకుండా బయట తిరగగలుగుతున్నారు. నితీష్ పాలనలో బీహార్లో ఆర్థికాభివృద్ధి రికార్డుల్లో బాగానే కనిపిస్తోంది. బీహార్ రాష్ట్ర జీఎస్డీపీ 2004 నుంచి 2005లో ఉన్న 75,608 కోట్ల నుంచి 2023 నుంచి 2024 నాటికి 8,54,429 కోట్లకు చేరుకుంది. అంటే 9.2% వృద్ధితో 11.3 రెట్లు పెరిగింది. ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో బీహార్ ఒకటిగా నిలుస్తుంది. 2004-2005లో బీహార్ ప్రజల తలసరి ఆదాయం 8,528గా ఉండేది. 2023 నుంచి 24 నాటికి అది 66,828కి చేరుకుంది.
అంటే 2 దశాబ్దాల లోపే బీహార్ ప్రజల తలసరి ఆదాయం 8 రెట్లు పెరిగింది. అదే సమయంలో మౌలిక వస్తువుల అభివృద్ధి కూడా భారీగా పెరిగింది. 2005లో కేవలం 835 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లే తారు రోడ్లుగా ఉండేవి. 2025 నాటికి 1.17 లక్షల కిలోమీటర్లను అభివృద్ధి చేయగలిగారు. కోట్ల మందికి విద్యుత్ సరఫరా, తాగునీరు, రోడ్ల అనుసంధానత అందాయి. ఈ గణాంకాలు అన్ని లాలూ యాదవ్ హయాంతో పోలిస్తే నితీష్ హయాంలో బీహార్లో జరిగిన అభివృద్ధికి నిదర్శనంగానే చెప్పవచ్చు. అధికారిక గణాంకాల ప్రకారం బీహార్లో ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్తున్నా ఇప్పటికీ అనేక సమస్యలున్నాయి. దేశంలోనే అత్యంత పేద రాష్ట్రం కావడంతో బీహార్ అభివృద్ధి కొంతమేర కనిపిస్తుంది. వాస్తవానికి బీహార్ ప్రజల తలసరి ఆదాయం వేగంగా పెరిగినా అది ఇంకా దేశంలోనే అత్యంత తక్కువగా ఉంది. 2015 నుంచి 16లో బీహార్లో పేదరికం 51.91% ఉండేది. అది 2021 నుంచి 22 నాటికి 33.76% తగ్గింది. అయినా దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా బీహార్ ఉంది. రాష్ట్రంలో చట్టం అమలు కాకపోవడం నుంచి బీహార్ బయటపడి చాలా దూరమే ప్రయాణించింది. కానీ నితీష్ కుమార్ ప్రచారం చేసుకుంటున్నట్లు సుపరిపాలనలో ఇంకా లక్ష్యాలను సాధించలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీహార్లో నిరుద్యోగం పరిష్కరించలేని సమస్యగానే మిగిలిపోయింది. అభివృద్ధి లెక్కలకు, ప్రజల జీవన ప్రమాణాలకు ఏమాత్రం పొంతనలేదు. ఇదే అంశం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు ఎన్నికల ఆయుధంగా మారింది. 2025 ఆర్థిక సర్వే ప్రకారం బీహార్లో నిరుద్యోగం 3.4% ఉండేది. జాతీయ సగటు 3.2% ఉంది. బీహార్లో చాలా మంది స్వీయ ఉపాధిలో గాని, కార్మికులుగా గాని ఉన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేకని ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నట్లు 39% మంది చెప్పినట్లు 2024లో ఓ నివేదిక వెల్లడించింది. ఇవన్నీ కూడా బీహార్లో పేదరికం, నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ మరింత వేగంగా అభివృద్ధి సాధించడం ద్వారానే అక్కడి ప్రజల సమస్యలు తగ్గిపోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీహార్లో ఒకప్పటితో పోల్చితే చాలా వరకు మార్పు వచ్చింది. అది అందరూ ఒప్పుకోవాల్సిన నిజమే. కానీ ప్రస్తుతం దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బీహార్ చాలా వరకు వెనుకబడే ఉంది. ఇదే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల వేళ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీహార్లో ఒకప్పటితో పోల్చితే ఆర్థిక అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికీ పేదరికం, నిరుద్యోగం, నేరాల రేటు వంటి సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందనేది చూడాలి.